Hello students, so I am Vishnuvardhan, a PhD scholar, your NEET mentor and also biology faculty. స్టూడెంట్స్ నీట్ 2027కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో సో బయాలజీలో అయితే సో ఫస్ట్ జెనెటిక్స్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. సో జెనెటిక్స్ మీకు సిరీస్ ఆఫ్ క్లాసెస్ వస్తాయి. సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు ఓపిక్గా వినండి. ఈవెన్ మీకు జీన్ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి ఏంటో కూడా తెలియకపోయినా సో మీరు ఈవెన్ పీజీ వాళ్ళకి టీచ్ చేసే అంత లెవెల్కి నేను మేము తీసుకెళ్తాను. అంటే మీకు సిలబస్ లెవెల్లోనే ఉంచుతాను, బట్ మీ కాన్సెప్ట్ని నేను మ్యాక్సిమైజ్ చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి బేసిక్ మీకు ఏం తెలియాలి, బేసిక్స్ వస్తేనే ఫిజికల్ కెమిస్ట్రీ అయినా, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయినా, ఆర్గానిక్ కెమిస్ట్రీ అయినా మీరు నేర్చుకోవచ్చు. ఆ బేసిక్ సంబంధించి కూడా యూట్యూబ్లో ఫ్రీ కోర్స్ అనేది వస్తున్నాయి క్లాసెస్. సో మీరు చూడండి మన విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లోనే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిజిక్స్ చాలామంది 30 to 40 మార్క్స్ తెచ్చుకోవాలన్నా చాలా కష్టపడుతున్నారు. ఎందుకోసం అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. బేసిక్ మ్యాథ్స్ రాకపోతే నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారు? సో దీనికోసమే ఫిజిక్స్లో ఫ్రీగా మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ కోర్స్ అయితే యూట్యూబ్లో రన్ అవుతుంది, అది చూడండి. ఒకవేళ మీకు ఈ బేసిక్స్ తర్వాత ఫుల్ బ్యాచ్ కావాలి అనుకుంటే సో మనం ఈ ఇయర్ ఎవరైతే నీట్ 2027 కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఒక ఆన్లైన్ బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఇందులో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లైవ్ క్లాసెస్ వస్తాయి. లైవ్గా మీరు టీచర్ని డౌట్స్ కూడా అడగచ్చు, మీకు ఏమైనా క్లాస్ మధ్యలో డౌట్ వస్తే. అండ్ లైవ్ మిస్ అయితే రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది నీట్ అయిపోయేంత వరకు. అండ్ అలాగే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చేత, టాప్ స్టూడెంట్స్ చేత మీకు మెంటరింగ్ కూడా ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారం మెంటరింగ్ ఉంటుంది. మనకు కరికులం కూడా ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది. సో ఆ ప్లాన్ ప్రకారం మిమ్మల్ని టిల్ నీట్ ఎగ్జామ్ వరకు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఫాలో అప్ చేస్తాం. లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాం. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ నేను యూట్యూబ్లో కూడా పెడతాను. ఆగస్ట్ 25th నుంచి బ్యాచ్ అయితే లాంచ్ అవుతుంది. అన్న ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీయే కాదు, మాకు బయాలజీ క్లాసెస్ కూడా కావాలి అంటే ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్కి ఎక్సలెంట్ క్లాసెస్ తీసుకున్నాం బయాలజీ. సో వాళ్ళకి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం నీట్ సిలబస్ మొత్తం కవర్ చేసి మొత్తం టోటల్ బయాలజీ సిలబస్ అనేది నీట్గా తీసుకున్నాం. మీకు ఆ రికార్డెడ్ సెషన్స్ కూడా నేను మీకు పెడతాను ఎవరైతే ఈ బ్యాచ్ తీసుకుంటారో. సో మీకు బయాలజీ రికార్డెడ్ ఉంటాయి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఇంటరాక్టివ్ సెషన్స్ ఉండాలి కాబట్టి లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పెట్టండి, కింద వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. సో దట్ మీరు ఎర్లీగా జాయిన్ అవుతే మీకు ఎర్లీ ఆఫర్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి బయాలజీ నేను సో యాజ్ ఎ పిహెచ్డి స్కాలర్ ఇన్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ నేను మీకు జెనెటిక్స్ క్లాసెస్ యూట్యూబ్లో ఫ్రీగా పెడుతున్నాను. మీరు ప్రతిదీ మీరు టైం పెట్టి వినాలి. ఏదైనా సరే, బయాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ టైం అండ్ కేర్ఫుల్గా క్లాస్ వినాలి. చెప్తున్నాను కదా, ఈరోజు జీరోలో ఉన్న వాళ్ళు రేపు 650+ 700+ స్కోర్ చేస్తారు. దీస్ క్లాసెస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా క్లాస్ అయితే కంటిన్యూ చేద్దాం. జెనెటిక్స్ అసలుకి మనము ఒక హ్యూమన్స్ నుంచి ఎందుకు హ్యూమనే వస్తున్నాడు? సో మీకు ఎన్సీఆర్టీలో ఎలిఫెంట్ ఇచ్చారులేండి. ఒక ఎలిఫెంట్ నుంచి ఎందుకు ఎలిఫెంటే వస్తుంది? ఎలిఫెంట్ నుంచి పంది వస్తే బాగోదు కదా సార్ అంటారా? ఎనీవే, ఓకేనా? సో హ్యూమన్ నుంచి ఎందుకు హ్యూమనే వస్తున్నాడు? అసలు ఎలిఫెంట్ నుంచి ఎలిఫెంట్ ఎందుకు వస్తుంది? ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్ ఎందుకు చూడ్డానికి డిఫరెంట్గా ఉంటారు? ఒక ఎలిఫెంట్ ఇంకొక ఎలిఫెంట్ చూడ్డానికి ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? సో మీకు ఎన్సీఆర్టీలో అయితే ఒక మ్యాంగో సీడ్ సో లైక్ అలా ఇస్తారు. ఒక మ్యాంగో సీడ్ నుంచి మ్యాంగో సీడ్ ఎందుకు వస్తుంది, ఇలా ఇస్తారు. అసలుకి ఎందుకు ఒక హ్యూమన్ నుంచి ఎందుకు హ్యూమనే పుడుతున్నాడు? అండ్ అలాగే మనం హ్యూమన్స్ చూడ్డానికి అందరము సో ఎందుకు డిఫరెంట్గా ఉన్నాం? ఇది తెలియాలి అంటే సో మనం జెనెటిక్స్ చదవాలి. ఓకేనా? సో జెనెటిక్స్ చదవాలి. మనకి తెలియాలి అంటే సో ఫస్ట్ మనకి జెనెటిక్స్ యొక్క డెఫినిషన్ చూద్దాం మనం. సో జెనెటిక్స్ అనేది సో ఇది బయాలజీలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎ ట్రైట్ అండ్ వేరియేషన్. ఇంతే. సో టోటల్ జెనెటిక్స్ అనేది ఏం స్టడీ చేస్తుందంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎ ట్రైట్. సో ఒక ట్రైట్ ఇన్హెరిటెన్స్ అంటే నేను నిన్ననే చెప్పాను మీకు. ఇన్హెరిటెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ నుంచి ప్రోజెనీకి
మనకి డిఎన్ఏ జీన్స్ ఇవన్నీ పాస్ అవుతాయి కదా. సో ఈ పేరెంట్స్ నుంచి ప్రోజెనీకి ఈ జీన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే. సో పేరెంట్స్ నుంచి ప్రోజెనీకి డిఎన్ఏ పాస్ అవుతుంది కదా. సో జీన్స్ పాస్ అవుతాయి కదా. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఓవరాల్గా ఆ జీన్సే ఫైనల్గా మనకి ప్రోటీన్ లాగా మారుతాయి. సో ఆ ప్రోటీనే క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు బ్లాక్ కలర్ ఉండాలనుకోండి. సో ఏ ప్రోటీన్ అవసరం? బ్లాక్ కలర్ కావాలంటే ఏ ప్రోటీన్ అవసరం? మెలనిన్. మెలనిన్ కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఒక జీన్ ఉంటది. సో ఆ జీన్ ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ జరిగి ఎంఆర్ఎన్ఏ వస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్లేషన్ జరిగి ప్రోటీన్ వస్తుంది. సో ఈ ప్రోటీన్ అనేది మనకి క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఓవరాల్‌గా ఇక్కడ సూత్రధారి ఎవరు అంటే జీన్. ఓకేనా? ఈ జీన్ అనేది పేరెంట్ నుంచి ప్రోజెనీకి ఎలా పాస్ అవుతుంది అని చదివే ఈ ప్రాసెస్‌నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎ ట్రైట్. సో ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి జీన్స్ అనేవి పేరెంట్ నుంచి ప్రోజెనీకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది ఇన్హెరిటెన్స్. దీన్ని జెనెటిక్స్ లో మనం స్టడీ చేస్తాం ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని. అండ్ సెకండ్ థింగ్, సో వేరియేషన్ గురించి స్టడీ చేస్తాం. వేరియేషన్ అంటే సో మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చిన స్టేట్మెంటే డిగ్రీ బై విచ్ ప్రోజెనీ డిఫర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. సో ఇవన్నీ ఎగ్జాక్ట్ లైన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఇచ్చింది ప్రతి ఒక్కటి మీకు ఇంపార్టెంట్ కదా. సో వేరియేషన్ అంటే ఏంటి? మీ పేరెంట్స్ ఉన్నారు, మీ ఫాదర్ మదర్ ఉన్నారు, వాళ్ళు మీరు చూడడానికి ఒకేలాగా ఉన్నారా? సో చూడడానికి డిఫరెంట్గా ఉంటారు కదా. సో ఎంత డిగ్రీ డిఫరెన్స్ ఉన్నారు. కొందరు చూస్తే ఇప్పుడు మన సినిమాలో డబుల్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. పేరెంట్ ఒకేలాగా ఉంటాడు, చిల్డ్రన్ ఒకేలాగా ఉంటారు. ఓకేనా? అయితే కొంచెం సిమిలర్‌గా ఉన్నా లైక్ ఎంత డిగ్రీలో పేరెంట్‌కి మధ్య, ప్రోజెనీకి మధ్య డిఫరెన్స్ ఉంది. సో చూడ్డానికి డిఫరెన్స్‌గా ఎలా కనపడుతున్నారు. సో ఆ డిఫరెన్స్‌ని మనం ఏమంటామంటే వేరియేషన్ అంటాం. వేరియేషన్ అంటే డిఫరెన్స్. చూడ్డానికి సరిగ్గా డిఫరెంట్‌గా కనపడినా సో పేరెంట్స్‌కి, ప్రోజెనీకి మధ్యలో లేకపోతే వితిన్ ద ప్రోజెనీ కూడా ఇప్పుడు చూడ్డానికి సిస్టర్స్ గూడా ఉంటారు. మీ బ్రదర్స్ కూడా ఉంటారు. వాళ్ళు చూడ్డానికి సేమ్‌గా ఉంటారా? ఉండరు గదా. సో డిఫరెంట్‌గా ఉంటాం. ఎక్సెప్ట్ కవల పిల్లలు వాళ్ళు గాకుండా. సో ఈ వేరియేషన్ అంటే ప్రోజెనీ ఒకలాగుంటే అంటే పిల్లలు ఒకలాగుంటే పేరెంట్ ఇంకోలాగున్నారు. ఎందుకున్నారు? సో ఈ వేరియేషన్‌కి కారణం ఏంటి? సో పేరెంట్స్ నుంచి అసలు జీన్స్ అనేవి ఎలా పిల్లలకొస్తున్నాయి? సో ఈ మొత్తంని చదివే బ్రాంచే జెనెటిక్స్. టోటల్‌గా జెనెటిక్స్ అంటే ఇది. ఓకేనా? క్లియర్? Yes. Yes, sir. యెస్. నెక్స్ట్ Yes, sir. మనకి ఇన్‌హెరిటెన్స్ అన్నా, లైక్ హెరిడిటీ అన్నా సేమ్. సో అసలు సో మామూలుగా ఇన్‌హెరిటెన్స్ అంటే లైక్ మనం ఇప్పుడు జీన్ వీటన్నిటి గురించి మాట్లాడతాం. మీరిప్పుడు పాసింగ్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజెనీ ఆర్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఈస్ కాల్డ్ ఇన్‌హెరిటెన్స్. సో హెరిడిటీ అన్న ఆల్మోస్ట్ సేమ్. కానీ హెరిడిటీ గురించి మాట్లాడేటప్పుడు సో వాళ్ళు క్యారెక్టర్స్ అని వాడతారు. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజెనీ. అయితే ఇన్హెరిటెన్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు కేవలం జీన్, డిఎన్ఏ వీటి గురించి డిస్కస్ చేస్తాం. కానీ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేయం. సో ఇది మీకు ఎన్సీఆర్టీలో లేదు. సో నిన్న నన్ను అడిగారు కదా ఇన్హెరిటెన్స్‌కి, హెరిడిటీకి డిఫరెన్స్ ఏంటి అని. సో జీన్, డిఎన్ఏ ఇలా మన లోపల ఉన్న జెనెటికల్ సంబంధించి డిస్కస్ చేసేది ఇన్హెరిటెన్స్. హెరిడిటీ కూడా అవన్నీ ఉంటాయి. జీన్, డిఎన్ఏ వీటితో పాటు ఎన్విరాన్మెంట్ కూడా. సో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్విరాన్మెంట్‌ని బట్టి మనం ఎక్స్‌ప్రెస్ అవుతాం. ఇప్పుడు టెంపరేచర్ హై ఉన్న రీజియన్స్‌లో ఉన్నామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా లాంటి కంట్రీస్‌లో సో అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు బ్లాక్‌గా ఉంటారు. సో ఇప్పుడు కోల్డ్ కంట్రీస్‌లో అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటది కాబట్టి వైట్‌గా ఉంటారు. సో ఎన్విరాన్మెంట్ కూడా మన క్యారెక్టర్స్ ఎక్స్‌ప్రెస్ అవ్వడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హెరిడిటీ బోత్ జెనెటికల్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఈ రెండిటి గురించి డిస్కస్ చేస్తుంది. సో ఇది ఇన్హెరిటెన్స్‌కి అలాగే హెరిడిటీకి డిఫరెన్స్. ఓకేనా? కానీ ఆల్మోస్ట్ సేమ్ ఈ 2. ఓకేనా? ఆల్మోస్ట్ సేమే గాని డిస్కస్ చేస్తారు. అండ్ మనకి అందుకే ఏమిస్తారు? ఇన్హెరిటెన్స్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటీ. అంటే ఇక్కడ వైడర్ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? హెరిడిటీ పెద్దదా? ఇన్హెరిటెన్స్ పెద్దదా? Heredity పెద్దది సార్.
హెరిడిటీ అనేది సో బ్రాడర్ టర్మ్. సో ఇందులో మనకి ఇన్‌హెరిటెన్స్ వస్తుంది. అందుకే ఇన్‌హెరిటెన్స్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటీ అంటారు. సో మీకు ఎన్‌సీఈఆర్‌టీలో డైరెక్ట్‌గా ఇస్తారు. రేపు ఫ్యూచర్‌లో బిట్ వచ్చినా కూడా మీరు రాయాలి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటీ? ఇట్ ఈస్ ఎ ఇన్‌హెరిటెన్స్. హెరిడిటీలో Yes, sir. ఇన్‌హెరిటెన్స్ అంటే జీన్స్‌తో పాటు మనకి ఎన్విరాన్మెంట్ కూడా ప్లే చేస్తుంది. క్లియర్? సో జెనెటిక్స్ యొక్క డెఫినిషన్ మీకు అర్థమైందా? ఇన్‌హెరిటెన్స్ అంటే ఏందో అర్థమైందా? అలాగే వేరియేషన్ అంటే ఏంటో అర్థమైందా? క్లియర్ కదా? సో మీరు క్లియర్ అంటేనే నెక్స్ట్ Yes, sir. చాప్టర్‌కెళ్తాను. Clear, sir. Yes, sir. నెక్స్ట్ చాప్టర్ కాదు. నెక్స్ట్ స్లైడ్‌కెళ్తాను. Topic. ఓకే. అసలు ఈ జెనెటిక్స్ అనేది ఎవరు చెప్పారు? జెనెటిక్స్‌ని అసలుకి డిస్కవర్ చేసింది మెండల్. కానీ మెండల్ కన్నా ముందే అంటే వన్ నైట్‌లో వచ్చేది కదా! జెనెటిక్స్ మొత్తం రాదు కదా! జెనెటిక్స్ ఎప్పటినుంచో మన యాన్సెస్టర్స్ స్టడీ చేస్తున్నారు. లైక్ 8000 నుంచి 1000 బీసీ వరకు. బీసీ అంటే మనకి ఇయర్స్ తగ్గుతాయి. ఓకేనా? అందుకనే ఇట్లా ఇచ్చారు. సో 8000 నుంచి 1000 బీసీ అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? అసలు ఈ వేరియేషన్ అనేది ఎందుకొస్తుంది? పేరెంట్స్ ఒకలాగుంటే పిల్లలు ఎందుకు ఇంకోలాగున్నారు? సో దీనికి కారణం సెక్సువల్ రీప్రొడక్షన్ అని ఎప్పుడో యాన్సెస్టర్స్ తెలుసు. అప్పటికే తెలుసు. అంటే మెండల్ కన్నా ముందు జరిగింది నేను చెప్తున్నాను. మెండల్ కన్నా ముందు అసలకి అప్పుడు ప్రజలకి ఏం నాలెడ్జ్ ఉంది అంటే పేరెంట్స్, ప్రోజెనీ. వాళ్ళ మధ్య ఎందుకు వేరియేషన్ ఉందంటే, సో దానికి సెక్సువల్ రీప్రొడక్షన్ వల్ల అని వాళ్ళు అనుకున్నారు. సెక్సువల్ రీప్రొడక్షన్ వల్ల అని వాళ్ళకి తెలుసు. సో అప్పట్లోనే వాళ్ళు ఏం చేశారు, సో ప్లాంట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్‌లో వాళ్ళు స్టడీ చేశారు. లైక్ అనిమల్స్‌లో కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంది. సో అదే ప్లాంట్స్‌లో అయితే ఏం చేశారు, నార్మల్‌గా ఫారెస్ట్ అలాంటి చోటికెళ్తే మనకి వైల్డ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ వైల్డ్ ప్లాంట్స్‌లో వాళ్ళు వేరియేషన్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేశారు. అంటే ఒక్కొక్క ప్లాంట్ జూసారు. ఒక్కొక్క ప్లాంట్ ఎందుకు డిఫరెంట్‌గా ఉంది అనేది వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిట్ జేశారు. ఓకేనా? ఇక్కడ వీళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసిన ఈ వేరియేషన్ అనేది ఏం వేరియేషను? ఆల్రెడీ న్యాచురల్‌గా మనకి ఇప్పుడు ప్రెజెంట్‌గా ఫారెస్ట్‌లో ఉంటాయి వైల్డ్ ప్లాంట్స్. ఇక్కడ మామూలుగా హ్యూమన్ అంతా కల్టివేషన్ జేసేసాడు గాబట్టి, వైల్డ్ ప్లాంట్స్ అనేవి రేర్‌గా కనపడుతుంటాయి. సో, మీకు ఇంటి పక్కన గూడా కొన్ని వీడ్స్ కనపడతాంటాయి. అందులో గూడా వైల్డ్ ప్లాంట్స్ ఉంటాయి. నార్మల్‌గా మోస్ట్‌గా వచ్చేసి ఫారెస్ట్‌లో వైల్డ్ ప్లాంట్స్ ఉంటాయి. సో, ఈ వైల్డ్ ప్లాంట్స్‌లో ఏందంటే, ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ మధ్యలో వేరియేషన్ ఉండేది. సో, ఇవి 8000 నుంచి 1000 బీసీ వరకు ఆల్రెడీ అక్కడున్న పీపుల్ ఏం జేశారంటే, అప్పుడున్న పీపుల్ సో, వీళ్ళు ఆల్రెడీ న్యాచురల్ వేరియేషన్‌ని ప్లాంట్స్‌లో ఎక్స్‌ప్లాయిట్ జేశారు. న్యాచురల్ వేరియేషన్ ఉంది ప్లాంట్స్‌లో. ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ చూడ్డానికి డిఫరెన్స్‌గా ఉంది. ఒక ప్లాంట్‌లో క్యారెక్టర్స్ ఇంకో ప్లాంట్‌లో క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి అని అప్పుడే వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేశారు. అలాగే అనిమల్స్‌లో అయితే మెయిన్‌గా ఏం చేశారు? సెలెక్టెడ్ ఆర్గానిజమ్స్. సో, కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టెడ్ బ్రీడ్స్‌ని మీరిప్పుడు కౌస్‌లో గనక చూస్తే సెలెక్టెడ్ బ్రీడ్స్‌ని ఏవైతే బాగా ఉంటాయో, హెల్తీగా ఉంటాయో, దృఢంగా ఉంటాయో అలాంటి సెలెక్టెడ్ ఆర్గానిజమ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడము వాటి మధ్యలో రెండిటికి మధ్య క్రాస్ చేయడము. ఓకేనా? ఆ రెండిటి మధ్య బ్రీడ్ చేయడము. సెలెక్టెడ్ ఆర్గానిజమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఏవైతే బాగా ఉన్నాయో, హెల్తీగా ఉన్నాయో, మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఇప్పుడు ఏదైతే కొవ్వు మోర్ మిల్క్ ఇస్తుందో, ఏదైతే కొవ్వు బాగా దృఢంగా ఉందో, సో, ఆ రెండిటిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్టిఫిషియల్‌గా సెలెక్ట్ చేసుకొని, ఆ రెండిటి మధ్య బ్రీడింగ్ చేసి, సో, మీకు ఎన్‌సీఈఆర్‌టీలో ఆల్రెడీ 'సహీవాల్ కౌస్ ఆఫ్ పంజాబ్' అని డెవలప్ చేశారు అని మనకి ఎన్‌సీఈఆర్‌టీలో గూడా ఇచ్చారు. సో, ఇది ఇంపార్టెంట్. సో, ఇక్కడ ప్లాంట్స్‌లో అప్పట్లో వాళ్ళు వేరియేషన్ చేసింది న్యాచురల్ వేరియేషన్. కానీ అనిమల్స్‌లో ఆర్టిఫిషియల్ సెలక్షన్ చేశారు. అంటే ఆర్టిఫిషియల్‌గా సెలెక్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళేమి సెలెక్ట్ చేయలేదు. వీళ్ళేమి క్రాస్ చేయలేదప్పుడు. జస్ట్ నేచర్‌లో ఉన్నదాన్ని చూసారు. దాన్ని కనుక్కున్నారు. కానీ అనిమల్స్‌లో ఏం చేశారు? సెలెక్టెడ్ ఆర్గానిజమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని బాగా ఉన్నవి. వాటిని డొమెస్టికేషన్. డొమెస్టికేషన్ అంటే ఏంటి చెప్పండి? డొమెస్టికేషన్ అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న ఫారెస్ట్‌లో ఉన్న కౌని తీసుకొనొచ్చి ఇంట్లో మీరు పెంచుకున్నారు అనుకోండి. మనం పెంచుకునే ఆ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే డొమెస్టికేషన్ అని అంటాం. ఓకేనా? ఎక్కడో బయట తిరిగేది ఆహ్, మనం ఇంట్లో పెంచుకుంటే సో, దాన్ని డొమెస్టికేషన్ అంటాం. సో, ఆర్టిఫిషియల్ సెలక్షన్ అలాగే డొమెస్టికేషన్ చేసి, సెలెక్ట్ చేసి, ఆ సెలెక్టెడ్ బ్రీడ్స్ మధ్య బ్రీడ్ చేసి, సహివాల్ కౌస్‌ని వాళ్ళు పంజాబ్‌లో ఆల్రెడీ డెవలప్ చేశారు. అంటే ఇదెందుకు చెప్తున్నానంటే, మెండల్ కన్నా ముందు ఏం నాలెడ్జ్ ఉండింది? సో, మెండల్ కన్నా ముందు ఇదే నాలెడ్జ్ ఉండింది.
అసలు వేరియేషన్ అనేది తెలుసు. సెక్సువల్ రీప్రొడక్షన్ మధ్య వేరియేషన్ ఉందని తెలుసు. సో, అనిమల్స్‌లో ఇలా ప్రాక్టీస్ అనేది చేసేవాళ్ళు. అయితే ఇది మొత్తం వాళ్ళేందంటే నాన్ సైంటిఫిక్ వేలో చేసేవాళ్ళు. నాన్ సైంటిఫిక్ అంటే వి దీన్ని వాళ్ళు అలా చేసేవాళ్ళు. అలా వేరియేషన్ ఉంది అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది గాని. కానీ ఆ వేరియేషన్‌కి రీజన్ ఏంటి? ఆ వేరియేషన్‌కి రీజన్ ఏంటి అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ తెలుసు. కానీ ఇదంతా నాన్ సైంటిఫిక్ వేలో తెలుసు. కానీ సైంటిఫిక్ వేలో ఫస్ట్ చెప్పిందే మెండల్. అసలు జెనెటిక్స్ స్టార్ట్ అయిందే మెండల్. ఓకేనా? ఎస్ సార్. గుడ్. సో అందరికి అర్థమైంది గదా! వాళ్ళకి Yes, sir. ఇన్‌హెరిటెన్స్ తెలుసప్పుడు. ఇన్‌హెరిటెన్స్ తెలుసు. వాళ్ళకి తెలీదా? 8000 నుంచి 1000 బీసీ అప్పుడు పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలు గూడా కొంచెం ఆ క్యారెక్టర్స్‌తోనే పుడతారు అని వాళ్ళకి తెలీదా? అలాగే పేరెంట్స్ చూడ్డానికి వేరేగుంటారు. పిల్లలు చూడ్డానికి వేరేగుంటారని తెలీదా? వాళ్ళకి ఇన్‌హెరిటెన్స్ అండ్ వేరియేషన్ గురించి అప్పట్లోనే తెలుసు. కానీ సైంటిఫిక్ వేలో తెలీదు. సైంటిఫిక్ వేలో సో ఫస్ట్ చెప్పిందొచ్చేసి మెండల్. మెండల్. సో, మెండల్ ప్రపోజ్ చేశాడు లాస్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్‌ని. మెండల్ ప్రపోజ్డ్ లాస్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్. సో, దీని గురించి నేను డిస్కస్ చేస్తాను ఈ క్లాస్‌లోనే. సో, అయితే ఫస్ట్ మనం మెండల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మెండల్ ఎప్పుడు పుట్టాడు అనేది గూడా ఇంపార్టెంటే. మెండల్ ఎప్పుడు పుట్టాడు చెప్పండి? ఏ ఇయర్‌లో పుట్టాడు చెప్పండి? 1856. 1822. 1822. 22. Yes, sir. ఆ! మెండల్ బర్త్ ఇయర్ గూడా ఇంపార్టెంటే. బిట్ లాగిస్తారు. ఓకేనా? మెండల్ పుట్టిందొచ్చేసి 1822 ఒక సిసిలియన్ విలేజ్‌లో పుట్టాడు. సిసిలియన్ విలేజ్‌లో పుట్టాడు. సో, ఇతను పుట్టిన తర్వాత ఒక బీద కుటుంబంలో పుట్టాడితను. సో, ఇతను బీద కుటుంబంలో పుట్టాడు గాబట్టి అప్పుడు మోన్సాన్ట్రీస్ ఉంటాయి. మోన్సాన్ట్రీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన చర్చ్‌లో ఎలా అయితే ఫాదర్స్ ఉంటారో, మనకి బుద్ధిజంలో మోన్సాన్ట్రీస్ ఉంటాయి. నాకు తెలిసి బుద్ధిజమే అనుకుంటా. సో, అక్కడికి పోయి ఒక మాంక్ లాగా జాయిన్ అయ్యాడు. సో, అక్కడికి పోయి మాంక్ లాగా జాయిన్ అయ్యాడు. డబ్బులు లేక చదువుకోవడానికి. అయితే ఆ మౌంట్ శాంట్రీ వాళ్ళు ఏం చేశారంటే, ఇతన్ని చదువుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకు పంపించారు. యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకు. సో, ఆ యూనివర్సిటీకెళ్ళి చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ మౌంట్ శాంట్రీకే వచ్చి అక్కడ టీచర్ లాగా జాయిన్ అయ్యాడు. అయితే ఆ ప్లేస్‌లోనే ఏమైందంటే ఒక చిన్నది కిచెన్ గార్డెన్ లాగుండేది. సో, అక్కడ ఏం చేశాడంటే ఈ ప్లాంట్స్‌ని గ్రో చేశాడు. ప్లాంట్స్‌ని గ్రో చేసి ఒక 7 ఇయర్స్ ఎక్స్‌పెరిమెంట్ చేసి టోటల్ జెనెటిక్స్ అనే న్యూ వరల్డ్‌ని డెవలప్ చేశాడు. మెండల్ లేకపోతే జెనెటిక్స్ లేదు. ఓకేనా? ఇది. సో, మెండల్ యొక్క బర్త్ ఇయర్ వచ్చేసి 1822 ఇంపార్టెంట్. అండ్ సిసిలియన్ అనే విలేజ్‌లో ఇతను పుట్టాడు. సో, ఆ తర్వాత మెండల్ ఏం చేశాడు, మనకి మోన్సాంట్రీలో జాయిన్ అయ్యాడు. మొనాస్ట్రీ. సో, మొనాస్ట్రీలో జాయిన్ అయ్యాడు. ఆ మొనాస్ట్రీ పేరు కూడా ఇంపార్టెంట్ ఏమో గుర్తుపెట్టుకోండి. గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. సో, సెయింట్ అగస్టియన్ అనే మొనాస్ట్రీలో అతను జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు, యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలోకెళ్ళి చదువుకున్నాడు. సో, వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటారో, ఆ యూనివర్సిటీ వాళ్ళు మా దగ్గరే మెండల్ చదువుకొని ఇంత డెవలప్ చేశాడని. సో, ఎప్పుడు 1843లో యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకెళ్ళాడు. మళ్ళీ 1847 మళ్ళీ తిరిగి మొనాస్ట్రీకొచ్చేసాడు. మొనాస్ట్రీకొచ్చి అక్కడ టీచర్ లాగా జాయిన్ అయ్యాడు. అండ్ సో, ఇదంతా మీకు పెద్దగా ఇంపార్టెంట్ లేదు గానీ, ఇప్పటి నుంచి చెప్పేది వెరీ ఇంపార్టెంట్. కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడికొచ్చి అతనేం చేశాడు నెక్స్ట్ 1856-1863. 1856న ఎక్స్‌పెరిమెంట్స్‌ని స్టార్ట్ చేశాడు. ప్లాంట్స్ మధ్యలో ఎక్స్‌పెరిమెంట్స్‌ని స్టార్ట్ చేశాడు. 1863 వరకు ఎక్స్‌పెరిమెంట్స్ చేశాడు. సో, టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పెరిమెంట్ చేశాడు? 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి. ఇది గూడా ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్ మెండల్ ఎక్స్‌పెరిమెంట్ చేశాడు అని గూడా అడుగుతారు. 7 ఇయర్స్ ఎక్స్‌పెరిమెంట్ చేశాడు మెండల్. సో, ఏ ప్లాంట్ మీద మెండల్ ఎక్స్‌పెరిమెంట్ చేశాడంటే పీ. ఓకేనా? పైసమ్ సటైవం. గార్డెన్ పీ. యాహ్! ఎనీవే పీ అన్న ఒకటే, గార్డెన్ పీ అన్న ఒకటే. నార్మల్ వర్డ్స్‌లో మనం పీ అనే అంటాం. ఓకేనా? సో, 7 ఇయర్స్ ఈ గార్డెన్ పీ మీద ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. సో, మనకి పీలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? చెప్పండి. 7. ఆ? 14. 14. సో, నేనిక్కడ డిప్లాయిడ్ గదా రాసింది. సో, 2n = 14. 14 ఉంటాయి. ఓకే.
అండ్ మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? సో, ఆ ఎక్స్పెరిమెంట్‌కి ఒక పేరు గూడా ఉంది. హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్. సో, ఎందుకు హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు అనేది కూడా నేను చెప్తాను. ఫర్దర్‌గా చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోండి మనం ఒక స్టోరీలాగా ఉన్నాం. మెండల్ పుట్టాడు, మొనాస్ట్రీకెళ్ళాడు, చదువుకున్నాడు, మళ్ళీ అక్కడికే వచ్చాడు. ఎక్స్పెరిమెంట్స్ అనేవి 1856 నుంచి 1863 వరకు కండక్ట్ చేశాడు. అయితే సైంటిఫిక్ టర్మ్స్‌లో మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ఒక పేపర్ అనేది, ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేస్తాం గదా! సో, అలా అతను గూడా ఒక పేపర్ రాసాడు. ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ప్లాంట్ హైబ్రిడైజేషన్ అని ఒక పేపర్ రాసి, ఆ పేపర్ అనేది 1865 పబ్లిష్ అయింది. సో, ఇది గూడా ఇంపార్టెంట్. సో, 1865 పబ్లిష్ అయింది. కానీ 1865 పబ్లిష్ చేసినా కూడా అప్పుడు ఎవరు రికగ్నైజ్ చేయలేదు ఆ వర్క్‌ని. అంటే ఎవరు నమ్మలేదు. ఎందుకంటే మీ అందరికి తెలుసు మెండల్ ఏం చేశాడు? బయాలజీని బయాలజీ ఉండనీకుండా దాంట్లో మ్యాథ్స్‌ని ఇంక్లూడ్ చేశాడు. సో, ఇప్పుడు పాపం స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో, అప్పట్లో ఉన్న సైంటిస్ట్‌లు మనం ఇప్పుడు ఇంత డెవలప్డ్‌గా ఉన్నా మనం కొంచెం మ్యాథ్స్ చేయాలి అంటే కొంచెం బయాలజీ పీపుల్ ఏమవుతామంటే కొంచెం డిఫికల్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అప్పట్లో ఇంక ఊహించండి 1860స్‌లో ఎలా ఉండేది? మరి బయాలజీలోకి మ్యాథ్స్‌ని తీసుకొనొస్తే ఎవడన్నా నమ్ముతాడా? ఎవడు నమ్మడు గదా! సో, అందుకే 1865లో అతని పేపర్ పబ్లిష్ అయినా గూడా అతని వర్క్‌ని ఎవరు రికగ్నైజ్ చేయలేదు. అసలకి ఇది ఇలా జరగదు అనైతే అనేసారు సైంటిస్ట్‌లు. వేరే వాళ్ళెవరో ఉంటారో సో కాల్డ్ సైంటిస్ట్‌లు వాళ్ళు అనేసారు. కానీ ఏమైందంటే తర్వాత ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత 1900లో ఒక ముగ్గురు సైంటిస్ట్‌లు, ఒక 3 సైంటిస్ట్‌లు ఏం చేశారంటే, వాళ్ళు ఎక్కడో లైబ్రరీకెళ్తే ఏదో పాడుబడిన దాంట్లో ఈ మెండల్ పేపర్ అనేది ఉండింది. సరే ఏం రాసాడో చూద్దామని చూసారు. చూసాడు. చూసి షాకయ్యారు. షాకయ్యి వాళ్ళు గూడా ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. మెండల్ చేసిన ఎక్స్‌పెరిమెంట్సే వాళ్ళు రిపీట్ చేశారు. వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్ కండక్ట్ చేసినప్పుడు గూడా అవే రిజల్ట్స్ ఒచ్చాయి. అవే రిజల్ట్స్ ఒచ్చి ఏంట్రా 35 ఏళ్ల క్రితమే ఇంత బాగా జ ఇంత బాగా పేపర్ రాసారు. ఇతనికేమో అసలు రికగ్నిషనే ఎవరు చేయలేదు అని 3 సైంటిస్టు మళ్ళీ మెండల్ వర్క్‌ని రీడిస్కవర్ చేశారు. రీడిస్కవర్ చేశారు. సో, ఈ బిట్ ఎవరు రీడిస్కవర్ చేశారో అనేది ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కెళ్ళినా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఎవరెవరు చెప్పండి ఆ 3 సైంటిస్ట్? హ్యూగో Deveries, హ్మ్. హ్యూగో టెస్ట్ డివరీస్, కార్ల్ కొరెన్స్ వాన్ టెస్మార్క్ అండ్ కార్ల్ కొరెన్స్. వీళ్ళ ముగ్గురు మెండల్ వర్క్‌ని, మెండల్ పేపర్‌ని చదివి, మళ్ళీ వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తే గూడా సేమ్ మెండల్ ఏం రిజల్ట్స్ అయితే చెప్పాడో అవే రిజల్ట్స్ వచ్చాయి గాబట్టి, సో, ఎప్పుడో మెండల్ చెప్పాడు. మనం అసలకి అతన్ని పట్టించుకోలేదు. సో, అతను చాలా గ్రేట్ వర్క్ చెప్పాడు అని మెండల్ వర్క్‌ని 1900లో సో, ఇయర్ కూడా ఇంపార్టెంట్. సో, ఈ 3 సైంటిస్ట్‌లు రీడిస్కవర్ చేశారు. సో, క్లియర్? ఇక్కడి వరకు క్లియర్ గదా? yes sir yes, మెండల్ sir. గురించి చదవండి. మెండల్ గురించి ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ యాహ్! సో, నెక్స్ట్ మెండల్ ఎందుకు ప్లీ ప్లాంట్‌నే సెలెక్ట్ చేసుకున్నాడు? అసలు మెండల్ పీ ప్లాంట్‌నే సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, నిజంగా చెప్తున్నాను గదా! మెండల్ గనక పీ ప్లాంట్‌ని సెలెక్ట్ చేసుకోకుండా వేరే ప్లాంట్‌ని గనక సెలెక్ట్ చేసుకొనుంటే, అతనికి ఆ రిజల్ట్స్ వచ్చేవి కాదు. ఓకేనా? ఆ రిజల్ట్స్ వచ్చేవి కాదు. అతను పీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడం గూడా ఒక దైవ నిర్ణయం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రాంచ్ ఆఫ్ జెనెటిక్స్ అనేది డెవలప్ అయింది. ఎందు ఆ పీ ప్లాంట్ ఎందుకు తీసుకున్నాడంటే, పీ ప్లాంట్ లైఫ్ సైకిల్ టోటల్ దాని యొక్క జెర్మినేషన్ నుంచి ఆ సీడ్ వచ్చేంత వరకు టోటల్ లైఫ్ సైకిల్ అనేది ఒక్క సీజన్‌లో అయిపోతది. నువ్వు ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సీజన్‌లో అయిపోతది. సో, లైఫ్ సైకిల్ కంప్లీట్స్ వితిన్ 1 సీజన్. అలాగే నెక్స్ట్ ఇవి నేచురల్‌గా పీ ప్లాంట్‌ని సెల్ఫ్ పాలినేటెడ్. అంటే మనం పాలినేట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా అదంతట అదే పాలినేషన్ అయిపోతది. ఓకేనా? సో, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఏం లేకుండా సెల్ఫ్ పాలినేట్ యాక్చువల్‌గా ఇదైతే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్. ఓకే. సో, సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్. అండ్ కానీ మనం దీంట్లో క్రాస్ పాలినేషన్ గూడా జేయొచ్చు. క్రాస్ పాలినేషన్ కూడా చేయొచ్చు. సో, ఇక్కడ పాలినేషన్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. సో, పాలినేషన్ అంటే ఏంటి చెప్పండి? సో, ఇప్పుడు ఒక ప్లాంట్ నుంచి స్టేమెన్స్
అంటే పోలెన్. పోలెన్‌ని తీసుకొనొచ్చి సో, స్టిగ్మా ఆఫ్ అనదర్ ప్లాంట్ మీద వేయడం. స్టిగ్మా ఆఫ్ అనదర్ ప్లాంట్ మీద వేయడం. సో, ఈ ప్రాసెస్‌నే మనం పాలినేషన్ అంటాం. ఓకేనా? సో, ఒక ప్లాంట్ నుంచి పోలెన్ తీసుకొనొచ్చి, ఆ పోలెన్ అంటే ఇప్పుడు మీరేదైనా ప్లాంట్ తీసుకున్నారనుకోండి, యెల్లోగా వస్తా ఉంటాయి బయటికి. యెల్లోగా మీరు ప్లాంట్‌ని కదిలిచ్చినా కూడా ఫ్లవరింగ్ పీరియడ్ అప్పుడు ఏమవుతదంటే ఫ్లవర్స్ అప్పుడే వచ్చి, ఆ ప్లాంట్ ఫ్లవర్ అనేది దీన్నేమంటారు ఓపెన్ అయినప్పుడు సో, ఇంగ్లీష్ ఎక్కువ చదివి తెలుగు మర్చిపోతాం గదా! అట్లా అయిపోయింది ఇప్పుడు సిట్యుయేషన్ మనది. సో, ఫ్లవర్ ఓపెన్ అయినప్పుడు ఆ ఫ్లవర్‌ని ఇట్లా కదిలిచ్చారనుకోండి దాని నుంచి పోలెన్ ఒస్తది యెల్లోగా. సో, ఆ పోలెన్‌ని మీరు కలెక్ట్ చేసుకొని ఇంకో ప్లాంట్ మీదకెళ్ళి వేశారు అనుకోండి. సో, ఆ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే పాలినేషన్ అని అంటాం. సో, క్రాసింగ్ అన్నా కూడా ఇదే. క్రాసింగ్ అన్నా కూడా ఇదే. ఇప్పుడు ఒకరు 2 ప్లాంట్స్‌ని మధ్య క్రాస్ చేశారు అని ఎట్లా జెప్తారు? ఈ ప్లాంట్ నుంచి తీసుకొనొచ్చిన పోలెన్ ఈ స్టిగ్మా మీద వేయడం. ఓకేనా? సో, ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే క్రాసింగ్ అంటాం, పాలినేషన్ అంటాం. సో, నార్మల్‌గా ఏమవుతదంటే ఈ పీ ప్లాంట్‌లో సెల్ఫ్ పాలినేటెడ్. అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందనుకోండి. ఈ ఫ్లవర్ అనేది ఆల్‌మోస్ట్ ఈ ఫ్లవర్‌లోనే మనకి బోత్ పార్ట్స్ ఉంటాయి. ఫ్లవర్స్ మోస్ట్‌లీ బైసెక్సువల్ ఉంటాయి. అంటే అదే ప్లాంట్‌లో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. అదే ప్లాంట్‌లో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. సో, ఇప్పుడేమవుతదంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. దీంట్లో నుంచి వచ్చిన పోలెన్ అనేది దీని మీద స్టిగ్మా మీదనే పడిపోయి సో, పాలినేట్ అయిపోతది. ఇది సెల్ఫ్ పాలినేషన్ యొక్క మీనింగ్. ఓకేనా? నేచురల్‌గా ఇది సెల్ఫ్ పాలినేటెడ్. అంటే సెల్ఫ్ పాలినేటెడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 95% సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కేసెస్‌లో ఏమవుతుండొచ్చు గాల్లో పోలెన్ ఉంటది. ఆ గాల్లో పోలెన్ వచ్చి ఫాల్ అవ్వచ్చు. 5% క్రాస్ పాలినేషన్ జరగొచ్చు. కానీ 95% సెల్ఫ్ పాలినేట్ జరిగితే ఆ పర్టిక్యులర్ క్రాప్‌ని మనం సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ అనే అంటాం. ఓకేనా? సో, ఇప్పుడు కానీ మనము ఆర్టిఫిషియల్‌గా మనకి క్రాసింగ్ చెయ్యాలి అంటే క్రాసింగ్ చేయొచ్చు. ఈ ప్లాంట్ నుంచి తీసుకొనొచ్చిన పోలెన్ అనేది కరెక్ట్‌గా ఎప్పుడైతే ఫ్లవరింగ్ టైమ్ ఉంటుందో, అప్పుడు తీసుకొనొచ్చి ఈ ప్లాంట్ మీద వేసేస్తే క్రాసింగ్ చేసినట్టే. మీరేం చెయ్యకపోతే, మీరు క్రాసింగ్ లాంటిది ఏం చేయకపోతే 95% సెల్ఫ్ పాలినేటే జరుగుతది. దాని పోలెన్ దాని మీదే పడి సెల్ఫ్ పాలినేటే జరిగిపోతది. ఒకవేళ మనం చెయ్యాలి అనుకున్నా గూడా క్రాస్ పాలినేషన్ చేయొచ్చు. సో, ఇది క్రాసింగ్ అన్నా, పాలినేషన్ అన్నా. సో, క్లియర్ గదా! మీకు ఇక్కడ వరకు క్లియర్ గదా! Yes, sir. ఆ! అంటే ఈ పీ ప్లాంట్‌లో ఏంటంటే మనకి క్యారెక్టర్స్ అనేవి బయటికి ఈజీగా కనిపిస్తాయి. ఓకేనా? బయటికి ఈజీగా కనిపిస్తాయి. ఇప్పుడు పాడుందనుకోండి. సో, ఆ పాడుందనుకోండి. సో, ఈ పాడు ఏ షేప్‌లో ఉంది? ఈ పాడు గ్రీన్‌గా ఉందా? ఈ పాడు యెల్లోగా ఉందా? సో, ఇవన్నీ ఈజీగా కనిపిచ్చేస్తాయి క్యారెక్టర్స్. సో, ఈ 3 రీజన్స్ వల్ల మెండల్ ఈ పీ ప్లాంట్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకేనా? మెండల్ పీ ప్లాంట్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడనేది కూడా ఇంపార్టెంట్. ఒకటి ఇది సెల్ఫ్ పాలినేటెడ్ క్రాపు. సో, దీంట్లో కంట్రోల్డ్ పాలినేషన్. సో, ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలి అంటే కంట్రోల్డ్ పాలినేషన్. అంటే మన పాలినేషన్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. ఓకేనా? పాలినేషన్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. మనం చెయ్యాలి అనుకుంటే క్రాస్ పాలినేషన్ చేయొచ్చు. మనం ఏం చెయ్యకపోతే సెల్ఫ్ పాలినేషన్ ఆల్‌మోస్ట్ 95% జరిగిపోతది. ఈ కంట్రోల్డ్ పాలినేషన్ ఉంటది. కొన్ని క్రాప్స్‌లో కంట్రోల్డ్ పాలినేషన్ ఉండదు. అందుకు ఈ పీ ప్లాంట్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ అలాగే క్యారెక్టర్స్ అనేవి బయటికి ఈజీగా కనిపిస్తాయి. ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే తర్వాత మీకు ఇన్ డెప్త్‌గా నీట్‌గా జెనెటిక్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇది అర్థం అవ్వాలి. ఈ పీ ప్లాంట్‌లో ఏం జరుగుతుందనేది మీకు అర్థం అవ్వాలి. సో, ఇక్కడి వరకు క్లియర్ గదా! Yes, sir. Yes, ఆ! sir. యాహ్! మెంటల్ ఈ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. నేను రాసేటప్పుడు మీరు రాసేసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెండల్ సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? మెండల్ సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంది అంటే, ఫస్ట్ మీరు ఏదన్నా ఒక దాన్ని గురించి ఇదే జరుగుతుంది అని చెప్తున్నారనుకోండి, అది ఎక్కువ మోతాదులో చెప్పాలి. అంటే ఎక్కువ సైజ్ తీసుకున్నాడు. లార్జ్ యాంపుల్ సైజ్. ప్లాంట్స్‌ని ప్లాంట్ యొక్క పాపులేషన్‌ని ఎక్కువ తీసుకున్నాడు. అంటే ఎంత తీసుకున్నాడో ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ పాపులేషన్ ఎక్కువుంది. ఆ ఎక్కువ పాపులేషన్‌లో అతను ఎక్స్‌పెరిమెంట్స్ చేసి రిజల్ట్స్ చూపిచ్చాడు. సో, అందుకు వర్క్‌ని ఆ తర్వాత నమ్మారు. సో, 1900 తర్వాత వీళ్ళెవరైతే 3 సైంటిస్ట్స్ చెప్పారో అప్పుడు నమ్మారు. అలాగే ఇతను ఏం చేశాడు రిపీటెడ్‌గా టెస్ట్ చేశాడు. రిపీటెడ్ టెస్టింగ్ చేశాడు.
ఓకేనా? అంటే ఎఫ్1 వస్తది. సో, ఎఫ్1ని సెల్ఫింగ్ చేశాడు. సెల్ఫింగ్ అంటే ఇక్కడ సెల్ఫింగ్ అంటే గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ పాలినేషన్ జరగడం. ఓకేనా? సెల్ఫింగ్ జరిగి ఎఫ్2 వస్తుంది. మళ్ళీ ఎఫ్2లో సెల్ఫింగ్ జరిగి ఎఫ్3 నెక్స్ట్ సెల్ఫింగ్ జరిగి ఎఫ్4. సో, ఇలా రిపీటెడ్ టెస్టింగ్ చేశాడు. రిపీటెడ్ టెస్టింగ్ జరిగినప్పుడు కూడా అతనికి సేమ్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ అలాగే మెండల్ వర్క్ నమ్మకపోవడానికి రీజన్, అలాగే మెండల్ వర్క్ సక్సెస్ అవ్వడానికి రీజన్. ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఈ బయాలజీలో ఇంకార్పొరేట్ చేయకపోతే ఈ బ్యూటిఫుల్ బ్రాంచ్ జెనెటిక్స్ అనేది డెవలప్ అయ్యేదా? లేదు గదా! సో, మెండల్ సక్సెస్‌కి రీజన్ గూడా మ్యాథమెటిక్స్‌ని మ్యాథమెటిక్స్‌ని సో, లాజికల్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్‌ని ఈ రెండిటిని జె బయాలజీలో ఇంక్లూడ్ చేయడం వల్ల మెండల్ వర్క్ అనేది సక్సెస్ అయ్యింది. క్లియరా? Yes, sir. Yes, sir. యాహ్! Yes, sir. హ్మ్. నార్మల్‌గా మెయిన్‌గా ఏం చేశాడు? నార్మల్‌గా గాల్లో చెప్తే ఎవరు నమ్మరు. సో, ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, ప్రూఫ్స్ చూపించి, ఒక 2 జనరల్ రూల్స్ అనేవి డెవలప్ చేశాడు. సో, ఆ రూల్స్ ఏంటి అని కూడా నేను తర్వాత చెప్తాను మీకు. కానీ మెండల్ సక్సెస్ అవ్వడానికి రీజన్స్ వచ్చేసి ఇవి. లార్జ్ యాంపుల్ సైజ్, రిపీటెడ్‌గా టెస్ట్ చేయడము, అలాగే మ్యాథమెటిక్స్‌ని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల డ మెండల్ వర్క్ అనేది సక్సెస్ అయింది. రిమైనింగ్ సైంటిస్ట్‌లు కూడా అప్పట్లో వర్క్ చేసేవాళ్ళు. కానీ ఎవ్వరికీ మ్యాథ్స్‌ని బయాలజీలో ఇంక్లూడ్ చేయాలి అన్న థాట్ రాలేదు. మెండల్‌కొచ్చింది కాబట్టి మెండల్ సక్సెస్ అయ్యాడు. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ మెండల్ పెర్ఫార్మ్ చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ నేనేమని చెప్పాను? Hybridization. Hybridization. హైబ్రిడైజేషన్ ఎక్స్‌పెరిమెంట్స్ గదా! సో, ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారు అనేది చూద్దాం. హైబ్రిడైజేషన్ ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారు? ఫస్ట్ మీరు ఏ హైబ్రిడైజేషన్ ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేయాలనుకున్నా, ఫస్ట్ మీరు వేటి మధ్య క్రాస్ చేయాలి అంటే, మంచి ప్లాంట్స్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే గదా! వేటి మధ్య అంటే వాటి మధ్య క్రాస్ చేయం గదా! సో, ఇప్పుడు నేను కౌస్‌లో గూడా చెప్పాను. ఏవైతే మంచిగా పాలిస్తాయో వాటినే సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ప్లాంట్స్‌లో కూడా సేమ్. ఫస్ట్ హైబ్రిడైజేషన్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ పేరెంట్స్. సో, మీరు పేరెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. పేరెంట్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏంటి 2 ప్లాంట్స్. ఏవైతే 2 ప్లాంట్స్ మనకి కావాల్సిన క్యారెక్టర్స్ ఉంటాయో ఆ ప్లాంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ ప్లాంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇలా మెండల్ ఎన్ని ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు చెప్పండి? 14. 14 ప్యూర్ లైన్స్ తీసుకున్నాడు. ప్యూర్ లైన్ అంటే ఏంటో కూడా చెప్తాను. 14 ప్యూర్ లైన్ ట్రూ బ్రీడింగ్ వెరైటీస్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. ట్రూ బ్రీడింగ్ వెరైటీస్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ 14 ప్యూర్ లైన్స్ టోటల్ క్యారెక్టర్స్ వచ్చేసి 7 క్యారెక్టర్స్. ఓకేనా? సో, ఫస్ట్ ప్యూర్ లైన్ అంటే మీనింగ్ చెప్తాను చూడండి. అసలు ప్యూర్ లైన్ అంటే ఏంటంటే నార్మల్‌గా దీన్ని ఎలా డెవలప్ చేస్తారు అంటే, సో, రిపీటెడ్ సెల్ఫింగ్ చేస్తారు. రిపీటెడ్ సెల్ఫింగ్ చేస్తారు. అంటే ఎఫ్1 నుంచి సెల్ఫింగ్ చేయడం స్టార్ట్ చేసి ఎఫ్2, ఎఫ్3, ఎఫ్4, ఎఫ్5, ఎఫ్6 సో, ఇలా రిపీటెడ్ సెల్ఫింగ్ చేస్తారు. ఇలా రిపీటెడ్ సెల్ఫింగ్ చేయడం వల్ల లాస్ట్‌కి ఏమైతదంటే ఇందులో ఏం క్యారెక్టర్ అయితే ఉందో ప్రోజెనీలో ఎగ్జాక్ట్‌గా అదే క్యారెక్టర్ వస్తుంది. ఇందులో వైట్ ఉంటే వైటే వస్తది. బ్లాక్ ఉంటే బ్లాకే వస్తది. ఏముంటే ఈ వెరైటీలో ప్యూర్ లైన్ వెరైటీలో ప్రోజెనీలో సేమ్ అదే వస్తది. ఇంత రిపీటెడ్‌గా క్రాస్ చేయడం వల్ల ఇన్ స్ క్యారెక్టర్స్ అనేవి స్టేబిలైజ్ అయిపోతాయి. ఇంకా మీకు వేరియేషన్ అనేది అస్సలు కనపడడానికి ఛాన్సే లేదు. ఒక ప్యూర్ లైన్ అంటే ఈ ప్రాసెస్ ద్వారా డెవలప్ చేసిన వెరైటీని ప్యూర్ లైన్ వెరైటీ అంటారు. సో, ఈ ప్యూర్ లైన్ వెరైటీని మీరు తీసుకొని మీరు మీ ఫార్మ్‌లో గనక గ్రో చేస్తే పేరెంట్స్ ఎలా ఉన్నాయో ప్రోజెనీ సేమ్ డిట్టో అలానే ఉంటాయి. సో, అందుకు వీటిని ఏమంటామంటే ప్యూర్‌గుంటాయి గదా! సో, పేరెంట్స్ ఎలా ఉన్నాయి ప్రోజెన్ అలానే ఉంటది. ప్యూర్ ఉంటది. కంటామినేషన్ ఇవేమి ఉండవు. అందుకే దీన్ని ప్యూర్ లైన్స్ అని అంటాం. అలాగే ట్రూ బ్రీడింగ్ లైన్స్ అంటాం. ఎందుకు అంటే సో, మనకి పేరెంట్ ఎలానో ప్రోజెన్ అలానే కనిపిస్తది. ట్రూగా సేమ్ డిట్టోగా కనిపిస్తది. అందుకే వీటిని ట్రూ బ్రీడింగ్ లైన్స్ అని అంటాం. ఓకేనా? క్లియర్? Yes, sir. Yes, sir. సో, అయితే సో, ఈ ప్యూర్ లైన్స్‌లో కూడా మెండల్ ఎలాంటి ప్యూర్ లైన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, సో, ఇక్కడే ఒక లాజిక్ ఉంటది. 14 ప్యూర్ ఆర్ ట్రూ బ్రీడింగ్ వెరైటీస్
ఎక్సెప్ట్ ఫర్ ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అన్నారు. సో ఈ లైన్ మీకు ఇచ్చారు కదా ఎన్సీఆర్టీలో, ఈ లైన్ మీకు ఇచ్చారు కదా ఎన్సీఆర్టీలో. ఎస్ ఆర్ నో, చదివారా లేదా? ఎస్ సార్. ఇచ్చారు సార్. సో నార్మల్గా ప్యూర్ లైన్స్ అంటే నేను ఏమని చెప్పాను, పేరెంట్ ఎలా ఉంటే ప్రోజెని డిట్టో అలానే ఉండాలి. దీంట్లో ఏ క్యారెక్టర్ ఉంటే దీంట్లో అదే క్యారెక్టర్ ఉండాలి. అలాంటప్పుడు ఇంకా నువ్వు ఎక్స్పెరిమెంట్స్ చేసి అసలుకి యూజ్ ఏంటి? ఇప్పుడు జెనెటిక్స్ అంటేనే ఏంటి, వేరియేషన్ కనుక్కోవడం కదా, పేరెంట్స్కి ప్రోజెనికి మధ్యలో వేరియేషను. మరి మెండల్ ఎందుకు ప్యూర్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాడు? ఎక్కడైతే పేరెంట్ సేమ్ ఉంటుందో ప్రోజెని కూడా సేమ్ అలానే ఉంటుందో. ఇంకా ఇప్పుడు మెండల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ప్యూర్ లైన్ వెరైటీస్ని? అక్కడ మనం వేరియేషన్ని స్టడీ చేయలేం కదా, అసలు వేరియేషన్ అనేది ఉండదు కదా. చెప్పండి, అక్కడే ఈ ట్విస్ట్ వస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అని. సో నేను చెప్తాను. ఫస్ట్ మెండల్ 7 క్యారెక్టర్స్ని తీసుకున్నాడు. సో ఫస్ట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటే ఏంటో చెప్తాను. సో ఇవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యూర్ లైన్ అంటే హోమోజైగస్ ఉంటుంది. హోమోజైగస్ అంటే నేను డిస్కస్ చేసుకున్నాం కదా, ఉంటే క్యాపిటల్ టీ ఉంటుంది, లేకపోతే స్మాల్ టీ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు చేసినా కూడా సో దీంట్లో క్యాపిటల్ టీయే గ్యామెట్ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా? సో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. క్యాపిటల్ టీ అనేది రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ స్మాల్ టీ అనేదే లేదు. పేరెంట్లోనే స్మాల్ టీ అనేది లేదు, క్యాపిటల్ టీయే ఉన్నాయి 2. కాబట్టి పిల్లల్లోకి ఖచ్చితంగా క్యాపిటల్ టీయే వెళ్తుంది. అందుకే మనకి డిఫరెన్స్ అనేది కనపడదు. సో అందుకే ప్యూర్ లైన్స్ని మనం హోమోజైగస్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ మెండల్ తీసుకున్న క్యారెక్టర్స్ 7 తీసుకున్నాడు. సో ఇప్పుడు 7 క్యారెక్టర్స్ తీసుకున్నాడు అండ్ ఇందులో డామినెన్స్ ఉంటుంది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. డామినెన్స్ ట్రైట్ ఉంది, ట్రైట్ అన్న క్యారెక్టర్ అన్న ఒకటే, నేను చెప్పాను. సో రెసిసివ్ ట్రైట్ ఉంటుంది. ఓకే, సో రెసిసివ్ ట్రైట్ ఉంటుంది. సో ఫస్ట్ క్యారెక్టర్ మెండల్ తీసుకునేది వచ్చేసి ప్లాంట్ హైట్. సో ప్లాంట్ హైట్లో డామినెన్స్ ట్రైట్ ఏంటి అంటే టాల్, రెసెసివ్ ట్రైట్ ఏంటి అంటే డ్వార్ఫ్. అండ్ సెకండ్ థింగ్ ఫ్లవర్ కలర్ తీసుకున్నాడు. ఫ్లవర్ కలర్లో డామినెంట్ వచ్చేసి వైలెట్ అండ్ రెసెసివ్ ట్రైట్ వచ్చేసి వైట్. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ పొజిషన్. సో యాక్సియల్ అనేది లైక్ ఏంటంటే డామినెన్స్ ట్రైట్. ఎందుకు యాక్సియల్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కదా సైడ్లో, ఒక ప్లాంట్కి సైడ్లో ఉంటాయి కదా. సో ఇక్కడ ఫ్లవర్ వచ్చేస్తుంది, సో ఇలా. సో ఇక్కడ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది ఇలా ప్లాంట్ ఉన్నప్పుడు. యాక్సియల్ అంటే సైడ్లో ఫ్లవర్ అనేది వచ్చేయడం, క్లియర్, ఇక్కడ రావడం. అదే రెసెసివ్ ట్రైట్ వచ్చేసి టెర్మినల్, అంటే సో ప్లాంట్కి టెర్మినల్లో ఫ్లవర్ అనేది వచ్చేయడం. సో ఇది రెసెసివ్ ట్రైట్. అండ్ అలాగే నెక్స్ట్ పాడ్ షేప్. పాడ్ షేప్ అనేది స్మూత్ అని కానీ అనొచ్చు మీరు. పాడ్ షేప్ అనేది స్మూత్గా ఇలా ఉంది అనుకోండి, స్మూత్ ఆర్ ఇన్ఫ్లేటెడ్ అనేది డామినెంట్ ట్రైట్. అలా కాకుండా సో పాడ్ అనేది ఇట్లా కన్స్ట్రిక్టెడ్గా ఉంది అనుకోండి, సో కన్స్ట్రిక్టెడ్ అనేది రెసెసివ్ ట్రైట్. ఓకే, కన్స్ట్రిక్టెడ్ అనేది రెసెసివ్ ట్రైట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, పాట్ కలర్. పాడ్ షేప్ కదా మనం డిస్కస్ చేసుకుంది. నెక్స్ట్ పాడ్ కలర్. సో పాడ్ కలర్ అనేది గ్రీన్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పాడ్ కలర్ అనేది గ్రీన్ అనేది డామినెన్స్, ఎల్లో అనేది రెసెసివ్. అదే మీరు ఎప్పుడైతే సీడ్ కలర్ తీసుకుంటారో, సీడ్ కలర్ అనేది ఎట్లా ఉంటుంది చెప్పండి, సీడ్ కలర్ ఎల్లోగా ఉండాలి. మీరు మార్కెట్కి వెళ్తారు, సో ఇప్పుడు కందిపప్పు కొనాలనుకుంటారు పప్పు చేయడానికి, ఈ గ్రీన్గా ఉన్న సీడ్స్ని మీరు ప్రిఫర్ చేస్తారా? చేయరు కదా. గ్రీన్గా ఉంటే ఇంకా పచ్చిగా ఉన్నాయి, అవి మాకు వద్దు, మాకు ఎల్లోవి కావాలి అని అంటారు. సో అందుకే సీడ్ కలర్ ఎల్లో అనేది డామినెంట్ ట్రైట్, సో గ్రీన్ అనేది రెసెసివ్ ట్రైట్. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. సీడ్ కలర్ కందిపప్పు గుర్తుపెట్టుకోండి, కందిపప్పు ఎల్లో కలర్లో ఉంటాయి, పప్పు ఏ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. సో గ్రీన్గా ఉంటే మనం అసలుకి దాన్ని ప్రిఫర్ చేయము. ఓకేనా? సో కాబట్టి సీడ్ కలర్ అనేది ఎల్లో అనేది డామినెంట్ ట్రైట్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ వచ్చేసి పాడ్ కలర్ వచ్చేసి గ్రీన్, క్లియర్. అండ్ అలాగే ఇంకొకటి సీడ్ షేప్. సో రౌండ్ ఆర్ రింకిల్డ్. సో ఇప్పుడు రౌండ్గా ఉంది సీడ్, సో దాన్ని మీరు ప్రిఫర్ చేస్తారు. అలా కాకుండా ఇట్లా రింకిల్డ్గా ఉందనుకోండి, సో మాకు వద్దు అంటారు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఈ 7 క్యారెక్టర్స్ ఏవి స్టడీ చేశాడు అనేది ఇంపార్టెంట్. అలాగే వాటిలో డామినెన్స్ ట్రైట్ ఏంటి, రెసెసివ్ ట్రైట్ ఏంటి అని కూడా అడుగుతారు.
సో డైరెక్ట్ బిట్స్ ఇస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్ స్టడీడ్ బై ద మెండల్ అని ఇస్తారు. సో ప్లాంట్ హైట్ ఈ 3 ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్ నాట్ స్టడీడ్ బై ద మెండల్ అంటారు. సో వీటిలో 3 ఇచ్చి ఇంకో క్యారెక్టర్ ఏదో ఒకటి ఇచ్చేస్తాడు. ఓకేనా? సో ఏదో ఒకటి ఇస్తాడు. రూట్ కలర్ గానీ, స్టెమ్ కలర్ గానీ ఇలాంటిది ఇస్తారు. ఈ రూట్ కలర్, స్టెమ్ కలర్ మెండల్ స్టడీ చేయలేదు. మెండల్ స్టడీ చేసింది ఇదే ప్లాంట్ హైట్, ఫ్లవర్ కలర్, ఫ్లవర్ పొజిషన్, పాడ్ షేప్, పాడ్ కలర్, సీడ్ షేప్, షీడ్ కలర్. మోస్ట్ 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 ఇంపార్టెంట్. మీరు బట్టి పట్టేయాలి. ఈ 7 క్యారెక్టర్స్‌ని బట్టి పట్టేయాలి. సో అయితే దీంట్లో డామినెన్స్ ట్రైట్ బట్టి పట్టాలి. రెసెసివ్ ట్రైట్ మీరు బట్టి పట్టాలి. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తది. ఓకేనా? సో ఇవి క్యారెక్టర్స్ మెండల్ స్టడీ చేశాడు. సో ఇప్పుడు 14 లైన్స్‌ని మెండల్ స్టడీ చేశాడు కదా! 14 లైన్స్‌ని మెండల్ ఎందుకు తీసుకున్నాడు చెప్పండి? 14 లైన్స్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ హైట్ ఉంది. ప్లాంట్ హైట్ కోసం ఓకేనా? 2 వెరైటీస్‌ని తీసుకొని 2 ప్లాంట్స్‌ని తీసుకొని వాటిని క్రాస్ చేయాలి. టాల్‌కి మధ్యలో, డ్వార్ఫ్‌కి మధ్యలో క్రాస్ చేయాలి. సో మెండల్ తీసుకున్న లైన్స్ ఏవి? ప్యూర్ లైన్స్. ప్యూర్ లైన్స్ కదా? యాహ్! Yes, sir. ప్యూర్ లైన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు. 2 సేమ్ ఉండాలి క్యారెక్టర్స్. కానీ ఎక్సెప్ట్ ఫర్ ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. అంటే మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటది. ఈ ప్లాంట్‌కి మధ్యలో, ఈ ప్లాంట్‌కి మధ్యలో మిగతాదంతా సేమ్ టు సేమ్. లీఫ్ ఇట్లుంటే దీంట్లో లీఫ్ ఇట్లే ఉంటది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ హైట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ప్లాంట్‌లో ప్లాంట్ హైట్ ఒక్కటే డిఫరెన్స్‌గా ఉంటది. మిగతావన్నీ క్యారెక్టర్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా? అంటే ఫ్లవర్ కలరు దీంట్లో వైలెట్‌గా ఉంటే దీంట్లో వైలెట్ గానే ఉంటది. సో ఫ్లవర్ షేప్, ఫ్లవర్ పొజిషన్ ఇందులో యాక్సియల్ ఉంటే ఇందులో యాక్సియలే ఉంటది. సో పాడ్ షేప్ ఇందులో స్మూత్‌గా ఉంటే ఇందులో స్మూత్ గానే ఉంటది. ఎక్సెప్ట్ ప్లాంట్ హైట్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఒక్కొక్క ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఒక్కొక్క క్యారెక్టర్‌ని స్టడీ చేశాడు. సో అందుకే ఇది మోనో హైబ్రిడ్ క్రాస్. ఓకేనా? మోనో హైబ్రిడ్ క్రాస్. ఎందుకంటే ఒక్కటే స్టడీ చేస్తున్నాడు కాబట్టి. క్లియర్? ప్లాంట్ హైట్ గురించి మీరు స్టడీ Yes, sir. చేసేటప్పుడు ప్లాంట్ హైట్ డిఫరెన్స్ ఉండాలి. మిగతా క్యారెక్టర్స్ అన్నీ సేమ్ ఉండాలి. ఇప్పుడు మిగతా క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయనుకోండి, మీరు ఎలా చెప్పగలుగుతారు రిజల్ట్స్ అనేవి? చెప్పలేం గదా! సో అన్నీ మిక్స్ అయిపోతాయి గదా! అప్పుడు చెప్పలేం. మోస్ట్‌లీ చెప్పొచ్చు. కానీ మెండల్ కండక్ట్ చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ వచ్చేసి ఇలాగా. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ సేమ్ ఉంటాయి ఆ ప్లాంట్‌లో. ఎక్సెప్ట్ ఒక క్యారెక్టర్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. మిగతా క్యారెక్టర్స్‌ని కూడా మనం చెప్పొచ్చు. సో నేను చెప్పకూడదన్నాను గదా! అది రాంగ్. చెప్పొచ్చు. సో ఈజీగా కూడా చెప్పొచ్చు. కానీ ఇంకా ఈజీగా మనం రిజల్ట్స్‌ని ఇవ్వాలి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అట్ ఎ టైమ్ కన్సిడర్ చేయడం ఈజీ. అట్లే ఉంటే మనం చూడగానే చెప్పేయొచ్చు. ఓకేనా? చూడగానే సెలెక్ట్ చేసేయొచ్చు ఏమొస్తుంది అనేది. సో ఇప్పుడు అర్థమైందా? మీకు ఈ లైన్‌కి ఇంపార్టెంట్ అర్థమైందా? Sir. Clear, sir. 14 ప్యూర్ లైన్స్ ఎక్సెప్ట్ ఫర్ ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఫ్లవర్ కలర్ స్టడీ చేసేటప్పుడు మిగతా క్యారెక్టర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఈ 2 ప్లాంట్స్ మధ్యలో ఏవైతే క్రాస్ చేసే ప్లాంట్స్ మధ్యలో అన్నీ సేమ్ ఉంటాయి. ఎక్సెప్ట్ ఫ్లవర్ కలర్ ఒక్కటే డిఫరెంట్ ఉంటది. ఓకేనా? సో ఇప్పుడు 14 ట్రూ బ్రీడింగ్ లైన్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఇప్పుడు 7 క్యారెక్టర్స్ టోటల్‌గా. ఇందులో ఒక టాల్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవాలి గదా! క్రాస్ చేయాలి అంటే. ఇందులో ఒక డ్వార్ఫ్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవాలి గదా! క్రాస్ చేయాలి అంటే. అంతే గదా! సో అలానే అందుకే ఇప్పుడు 14. సో ఒక టాల్ ప్లాంట్, ఇక్కడ ఒక డ్వార్ఫ్ ప్లాంట్, ఒక వైలెట్ ప్లాంట్, ఒక వైట్ ప్లాంట్, ఒక యాక్సియల్ ప్లాంట్, ఒక టెర్మినల్ ప్లాంట్. ఇలా టోటల్‌గా మీరు కౌంట్ చేస్తే 7 క్యారెక్టర్స్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే 2 ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ ఉండడం. ఒకటి టాల్ ఉంటే, ఒకటి డ్వార్ఫ్ ఉండడం. సో దీన్ని కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటాం. ఈ రెండిటిని కలిపి ఇప్పుడు మనం కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటాం. సో మెండల్ టోటల్‌గా ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుతాను. సో అసలు క్వెషనే అడగలేదు. సో ఎందుకంటే ఈ జెనెటిక్స్ అనేది కంటిన్యూయస్ టాపిక్. మధ్యలో క్వెషన్స్ అడిగితే సో మీరు కాన్సెప్ట్ మిస్ అవుతారని క్వెషన్స్ అడగట్లేదు. సో కానీ ఒక క్వెషన్ అడుగుతాను. మెండల్ స్టడీడ్ how many uh, uh, how many contrasting characters? Contrasting characters. 7 14. characters.
7 పెయిర్ క్యారెక్టర్స్ అంటే నేను ఆప్షన్స్ ఇవ్వకముందు బోత్ ఏ అండ్ బి. సో ఇప్పుడు 14 పెడితే రాంగ్ అవుతుంది. ఓకేనా? 7 క్యారెక్టర్స్ కాదు. కాంట్రాస్టింగ్ అంటే ఎప్పుడన్నా మనం రెండిటిని చూపిస్తూ వాటి మధ్య డిఫరెన్స్ చూపిస్తూ చెప్తాం. కాబట్టి 7 పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ 14 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అని అనొచ్చు. మోస్ట్లీ వాటిని పెయిర్స్ లోనే మనం చెప్తాం. కాబట్టి 7 పెయిర్ అనేది 14 అనేది రెండు రైట్ అవుతాయి. కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సో ఇది B and C. B and C. యా బోత్ ఏమని రాశాను? ఓకే, ఏమో తప్పు చెప్పడానికి ఫస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా మీ అందరికి? క్లియర్ కదా ఇక్కడ వరకు? అర్థమైంది కదా? ఎస్. అయితే నెక్స్ట్ ఇవి ఎక్కడ ఉంటాయి? లైక్ ఈ క్యారెక్టర్స్ కి సంబంధించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ హైట్ కి సంబంధించిన జీన్ ఏ క్రోమోజోమ్ లో ఉంటది? సో నేను చెప్పుకున్నాను కదా, జీన్ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, క్రోమోజోమ్ అంటే ఏంటి, క్రోమాటిన్ అంటే ఏంటి, మొత్తం చెప్పుకున్నాను కదా. సో అయితే ఇప్పుడు ప్లాంట్ హైట్ కి సంబంధించిన ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ, సో దీన్ని మనం జీన్ అంటాం. సో ఇది ఏ క్రోమోజోమ్ మీద ఉంటుందంటే ఈ క్రోమోజోమ్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. సో 4 1 1 4 4 ఒక నిమిషం 7. 1 ఒక్క నిమిషం తప్పు రాశాను ఆయన. యా 4 1 4 4 5 7 1. ఓకే, సో ఇవి క్రోమోజోమ్ నెంబర్స్. ఈ క్రోమోజోమ్ 4 మీద ప్లాంట్ హైట్ కి సంబంధించిన జీన్ ఉంటుంది. సో 4 ఇది 4th క్రోమోజోమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెండల్ స్టడీ చేసిన 7 క్యారెక్టర్స్ లో మెండల్కి స్టడీ చేసిన 7 క్యారెక్టర్స్ లో 3 క్యారెక్టర్స్ అనేవి 4th క్రోమోజోమ్ మీదనే ఉంటాయి. ప్లాంట్ హైట్, ఓకేనా, ఫ్లవర్ పొజిషన్, అలాగే పాడ్ షేప్. ఈ 3 క్యారెక్టర్స్ 4th క్రోమోజోమ్ మీద ఉన్న జీన్ అనేది ఈ 3 క్యారెక్టర్స్ కి రెస్పాన్సిబుల్. ఓకేనా? ఆ 4th క్రోమోజోమ్ మీద ఉన్న జీన్ ఈ 3 క్యారెక్టర్స్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది. అలాగే ఫ్లవర్ కలర్ అనేది ఫస్ట్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ క్రోమోజోమ్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యా, సో మీరు క్యారెక్టర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్లాంట్ హైట్ అనేది మీకు అందరికి ఎలానో గుర్తుంటుంది. సో ఫ్లవరు, పాడు, సీడ్, ఈ వీటిని స్టడీ చేశాడు. సో ఫ్లవర్కి వచ్చేసరికి ఫ్లవర్ కలర్, ఫ్లవర్ పొజిషన్, పాడుకు వచ్చేసరికి కలరు, నెక్స్ట్ షేప్, సీడ్కి వచ్చేసరికి కలరు, ఆ తర్వాత షేప్. ఓకేనా? సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. క్రోమోజోమ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, డామినెన్స్ రేషియో అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ లో ఫస్ట్ ఇంకా మనం ఎక్కడున్నా సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్. ఏ ఎక్స్పెరిమెంట్ కైనా, ఏ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ కైనా మంచి ప్లాంట్స్ ని సెలెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటేనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వాటిలో ఉండే క్యారెక్టర్సే కొన్ని మనకి ప్రోజెనిక్ వస్తాయి. కాబట్టి రెండింటిని మర్జ్ చేసి నేను చెప్తానులేండి. సో కాబట్టి సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్ అనేవి ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు మీ నీట్ ప్రిపరేషన్కి కూడా మంచి కోచింగ్ సెంటర్ని తీసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు ఆల్రెడీ మంచిదే తీసుకున్నారు. సో డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మనం ప్లాన్స్ తీసుకున్న తర్వాత వాటిని నెక్స్ట్ ఏం చేయాలి? వాటిని అట్లనే ఉంచాం కదా, వాటిని పిండి పిప్పి చేసి. సో ప్లాన్స్ పాపం ఏం మాట్లాడలేవు కాబట్టి, సో ప్లాన్స్ చనిపోయినా ఏం పట్టించుకోరు కాబట్టి, సో మా అగ్రికల్చరిస్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు, అగ్రికల్చరల్ సైంటిస్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు. అదే ఒక మనిషి చచ్చిపోతే ఇంకంతే సిచ్యువేషన్. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు 2 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఒక టాల్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక డ్వార్ఫ్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ రెండింటి మధ్య క్రాస్ చేశాను. సెకండ్ స్టెప్ ఏంటి? మంచి ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఈ మంచి ప్లాంట్స్ మధ్య క్రాస్ చేసుకున్నాం. క్రాస్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? సో దీని మీద ఉన్న పోలైన్ వచ్చేసి లైక్ ఏదో ఒకటి. సో నార్మల్గా మనం ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ రాసేది ఫీమేల్గా,
సో రైట్ సైడ్ రాసేది మేల్‌గా కన్సిడర్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఇవ్వరు గుర్తుపెట్టుకోండి. ఇది మేల్ ప్లాంట్ కాబట్టి దీంట్లో వచ్చిన స్టేమెన్స్ తీసుకొని పోలెన్ తీసుకొనొచ్చి ఇక్కడ స్టిగ్మా మీద ఏస్తాం. ఇది క్రాసింగ్ అంటే. సో ఇప్పుడు పేరెంట్స్ ఈ 2 పేరెంట్స్‌ని క్రాస్ చేసినాం. క్రాస్ చేసినప్పుడు నెక్స్ట్ ఎఫ్1. ఎఫ్1 అంటే ఇక్కడ ఫీలియల్ జనరేషన్ 1. అంటే వాళ్ళ భాషలో ఇలా అంటారు అంతే. సో అందుకే ఇప్పుడు అందరూ అట్లా చదవాల్సొస్తుంది. సో ఫీలియల్ జనరేషన్ 1 ఎఫ్1. సో ఎఫ్1 అనేది ప్రొడ్యూస్ అవుతుంది మనకి. ఓకేనా? ఎఫ్1 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఎఫ్1ని నెక్స్ట్ ఏం చేస్తారు? ఎఫ్1ని మీరు చెప్పండి. ఇప్పుడు ఎఫ్1 ప్రొడ్యూస్ అయింది. ఓకేనా? ఎఫ్1 అనేది ప్రొడ్యూస్ అయిపోయింది. ఈ 2 ప్లాంట్స్‌ని క్రాస్ చేసినప్పుడు వీటి మీద సీడ్ వస్తది. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం అవ్వడానికి చెప్తాను చూడండి. 2 ప్లాంట్స్ ఉన్నాయి. టాల్ ప్లాంట్, డ్వార్ఫ్ ప్లాంట్. సో ఇప్పుడు డ్వార్ఫ్ అనేది ఇక్కడ మేల్. సో దీని నుంచి వచ్చిన పోలెన్ అనేది దీని మీద ఏసాం. అంతే కదా? దీని మీద స్టెమెన్ ఏసాం. అంటే ఇప్పుడు ఇందులో క్రాసింగ్ జరిగింది. యెస్ ఆర్ నో? yes sir, ఎప్పుడైనా ఫీమేల్‌ని మాక్సిమం సెలెక్ట్ చేసుకుంటాం. సో దీంట్లో క్రాసింగ్ జరిగింది. అయితే ఈ ప్లాంట్ ఫ్లవరింగ్ స్టేజ్‌లో మనం పాలినేషన్ అనేది చేస్తాం. అంటే క్రాసింగ్ అనేది చేస్తాం. అయితే ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీని మీద పార్ట్స్ డెవలప్ అవుతాయి కదా! పార్ట్స్ లోపల సీడ్స్ ఉంటాయి కదా! ఫ్యూచర్‌లో అంటే నెక్స్ట్ క్రాసింగ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ సీడ్స్‌ని మనం ఎఫ్1 అంటాం. ఈ సీడ్స్ నెక్స్ట్ మీరు భూమి లోపల ఏసినప్పుడు దీని నుంచి వచ్చే ప్లాంట్ ఈ ప్లాంట్ ఎఫ్1 ప్లాంట్. క్లియర్? yes sir, అందరికి Yes. క్లియరా? yes sir, అందరూ రెస్పాండ్ అవ్వండి. ఓకే. సో ఇప్పుడు దీని మీద ఇట్లా ఇది మళ్ళీ ఈ ప్లాంట్ పెరిగి పెద్దదయ్యి సో దీని మీద కూడా ఫ్లవర్స్ వస్తాయి కదా! సో ఈ ఫ్లవర్‌లో సెల్ఫింగ్ జరుగుతుంది. సెల్ఫింగ్ ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీ ప్లాంట్ అనేది ఆటోమేటిక్‌గా సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంటే. సో ఆటోమేటిక్‌గా మీరు ఇలా చేస్తే తప్ప క్రాసింగ్ జరుగుతుంది గానీ, ఇట్లా క్రాస్ పాలినేషన్ జరుగుతుంది గానీ, మీరేం చేయకపోతే ఆటోమేటిక్‌గా సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. సో మెండల్ ఏం చేశాడు? ఈ ఎఫ్1 ప్లాంట్‌ని అలా వదిలేసాడు. ఎఫ్1 ప్లాంట్‌ని అలా వదిలేసినప్పుడు దాని లోపల సెల్ఫింగ్ జరుగుతుంది. నార్మల్‌గా సెల్ఫింగ్ చేసినారు అని అంటారు. సెల్ఫింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్‌గా సెల్ఫింగ్ జరుగుతుంది. ఓకేనా? సో దీని నుంచి ఎఫ్1 నుంచి సెల్ఫింగ్ అయ్యి మనకేమొస్తది? నెక్స్ట్ ఎఫ్2 వస్తుంది. సో ఎఫ్2లో మనకి ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ఎఫ్1 అనేది ఏమవుతుంది ఇప్పుడు హైబ్రిడ్ అవుతుంది. ఎందుకు చెప్పండి హైబ్రిడ్ అంటాం? 2 ప్లాంట్స్‌ని క్రాస్ చేసినప్పుడు మనకి ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఎఫ్1 అనేది హైబ్రిడ్. సో ఇప్పుడు మీ ఫాదర్స్ ఎవరైనా ఫార్మింగ్ చేస్తుంటే హైబ్రిడ్ అయితే ఎక్కువ ఈల్డ్ వస్తది అంటారు కదా! ఎందుకు అంటే ఎఫ్1 అనేది సీడ్ వాళ్ళ చేతిలో ఉంటది. ఓకేనా? వాళ్ళు తీసుకునే సీడ్ వచ్చేసి ఇదే ఎఫ్1. అండ్ నెక్స్ట్ థింగ్ యాహ్! సో నెక్స్ట్ ఇక్కడ ఎఫ్1లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది చెప్పండి? ఇక్కడ టాల్ ఉంది, డ్వార్ఫ్ ఉంది. ఎఫ్1లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎఫ్1లో టాల్. ఎఫ్1లో డామినెంట్ క్యారెక్టర్ ఎక్స్‌ప్రెస్ అవుతుంది. నేను చెప్తాను అది లా ఆఫ్ డామినెన్స్ వచ్చినప్పుడు. అండ్ ఎఫ్2లో ఏం కనిపించింది అతనికి? టాల్, డ్వార్ఫ్. సో ఇప్పుడు మెండల్ ఏం చేశాడు? 2 ప్లాంట్స్‌ని క్రాస్ చేశాడు. టాల్, డ్వార్ఫ్ అనే ప్లాంట్స్‌ని క్రాస్ చేశాడు. క్రాస్ చేసినప్పుడు ఏం కనిపించింది? ఎఫ్1లో అతనికి కేవలం టాల్ మాత్రమే కనిపించింది. షాక్ అయినాడు. ఇప్పుడు టాల్, డ్వార్ఫ్ రెండిటిని మనం రెండిటిని మిక్స్ చేసాం కదా! మిక్స్ చేసినప్పుడు 2 క్యారెక్టర్స్ మెర్జ్ అయ్యి కనీసం ఒక ఇంటర్మీడియేట్ ప్లాంట్ రావాలి కదా! అలా గాకుండా ఇంటర్మీడియేట్ ప్లాంట్ గాకుండా టాల్ ప్లాంటే వచ్చింది. అసలు ఇలా ఎలా పాసిబుల్? టాల్ ప్లాంటే ఎలా వచ్చిందని షాక్ అయ్యాడు. సరేలే దీన్ని ఏం చేశాడు నెక్స్ట్ దీన్ని సెల్ఫింగ్ చేశాడు. అంటే సెల్ఫింగ్ ఆటోమేటిక్‌గా అయితుంది. సో సెల్ఫింగ్‌కి వదిలేసాడు. సెల్ఫింగ్ అయినప్పుడు ఏం జరిగింది? ఎఫ్2లో టాల్, డ్వార్ఫ్ 2 ప్రొడ్యూస్ అయినాయి. మళ్ళీ షాక్ అయినాడు. అసలు ఎఫ్1లో అసలు డ్వార్ఫ్ లేదు. మరి ఎఫ్2లో డ్వార్ఫ్ ఎలా వచ్చింది? ఎవరైనా షాక్ అయితాం కదా! ఫస్ట్ టైమ్. ఇప్పుడంటే మనకు తెలుసు. అలా కాకుండా మనం చూసినప్పుడు షాక్ అయితాం కదా! ఎఫ్1లో లేనిది అసలు ఎఫ్1కి అసలు ఇక్కడ డ్వార్ఫ్ అనేదే లేనిది దీని నుంచి వచ్చిన ప్లాంట్ డ్వార్ఫ్ ఎలా ప్రొడ్యూస్ అయింది? అది కూడా 3:1 రేషియోలో మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా లైక్ షాక్ అయినాడు. సో ఇక్కడ రిజల్ట్స్ ఏంటి? ఎఫ్1లో టాల్,
F2లో ఏమో టాల్, డ్వార్ఫ్ 2 ప్రొడ్యూస్ అయ్యాయి. సో, చూసి షాక్ అయ్యాడు. సో, మెండల్ తర్వాత ఏం అబ్జర్వ్ చేసినాడంటే మెండల్ నిమిషం ఆగండి. సో, ఇక్కడి వరకు అందరికి అర్థమైంది కదా? టైం అయిపోయింది. Yes, sir. sir. టైం అయిపోయింది. నేను ఇంకా చాలా డిస్కస్ చేయాలనుకున్నా. కంటిన్యూ చేద్దామా లేదా నెక్స్ట్ క్లాస్కి వెళ్దామా? కంటిన్యూ చేద్దాం సార్. కంటిన్యూ చేయండి సార్. సో, ఓకే. సో, కంటిన్యూ చేద్దాం. నాకు 1 అవర్ క్లాస్ సరిపోదు. నేను చెప్పాను కదా! నాకు అస్సలు సరిపోదు 1 అవర్ క్లాస్. ఏంటంటే ఫిజిక్స్ సార్ వాళ్ళు కొంచెం బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను నా టైమింగ్‌ని సాక్రిఫైస్ చేసుకోవాల్సొచ్చింది ఎర్లీ మార్నింగ్ టైమ్. సో, మెండల్ ఏం అబ్జర్వ్ చేశాడు? మెండల్ అబ్జర్వ్ ఏం చేశాడంటే ఇప్పుడు టాల్ ప్లాంట్‌ని, డ్వార్ఫ్ ప్లాంట్‌ని క్రాస్ చేసినాడు కదా! సో, ఇప్పుడు ఒక 1 మినిట్. సో, మెండల్ ఏం చేశాడంటే దీంట్లో ఒక ఫ్యాక్టర్ ఉంటది. అలాగే ఇంకో దాంట్లో ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఉంటది. ఇప్పుడు నేను గీసేవి ఫ్యాక్టర్స్ అనుకోండి. సో, మనము ఎప్పుడైతే క్రాస్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే ఇలా ఈ 2 ఫ్యాక్టర్స్ కలిపి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా 2 ప్రొడ్యూస్ అవుతాయి. F1లో కూడా టాలే ఉంటది. ఇలా 2 ఫ్యాక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మళ్ళీ వీటిని మనం సెల్ఫింగ్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతది? సెల్ఫింగ్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతది? మినిట్. యాహ్! వన్ మినిట్. యస్. సెల్ఫింగ్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతది? ఇలా 3 టాల్ ప్లాంట్స్ వస్తాయి. ఒక డ్వార్ఫ్ ప్లాంట్ వస్తది. అందుకే మనము 3:1 అనే అన్నాం. యెస్ ఆర్ నో? ఇప్పుడు మెండల్‌కి ఏమర్థమైందంటే అసలుకి ఏదో సంథింగ్ ఉంది. ఏదో సంథింగ్ ఉంది ప్లాంట్స్ లోపల. ఆ సంథింగ్ అనేది స్టేబుల్‌గా పాస్ అయింది. స్టేబుల్‌గా పాస్ అవుతుంది. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి స్టేబుల్‌గా పాస్ అవుతుంది. విత్ అన్‌చేంజ్డ్ మేనర్. ఓకేనా? ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజెనీ. ఓకేనా? మెండల్ ఏమర్థమైందంటే ఏదో ప్లాంట్స్ లోపల ఉంది. అది స్టేబుల్‌గా ఉంది. ఎప్పుడైనా ఆ రెండిటిని కలిపినా కూడా ఆ 2 కలవవు. ఇప్పుడు ఇక్కడ దీని నుంచి గ్యామెట్ అనేది ఇదే ఫార్మ్ అవుతుంది. దీని నుంచి గ్యామెట్ అనేది వైలెట్ కలర్‌లో ఇలా ఫార్మ్ అవుతుంది గదా! ఈ రెండిటిని మనం కలుపుతున్నాం. ఈ రెండిటిని కలిపినా కూడా ఆ 2 మిక్స్ అవ్వట్లేదు. ఆ రెండిటిని కలిపినా కూడా పక్కపక్కన ఇలానే ఉంటాయి. ఏదో స్టేబుల్‌గా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి పాస్ అవుతుంది సంథింగ్. ఏమి చేంజ్ అవ్వకుండా పాస్ అవుతుంది. ఎలా ముందుందో తర్వాత కూడా అలానే పాస్ అవుతుంది. ఆ సంథింగ్‌నే ఏమన్నాడంటే ఫ్యాక్టర్ అన్నాడు. ఆ సంథింగ్ ఏంటి అంటే ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అనేది ఎవ్రీ జనరేషన్‌కి పాస్ అవుతుంది. పాస్ అయ్యి అది ఆ ఫ్యాక్టర్ అనేవి 2 ఈ ఫ్యాక్టర్, ఈ ఫ్యాక్టర్ 2 మెర్జ్ చేసినప్పుడు ఆ 2 మిక్స్ అవ్వవు. ఆ 2 బ్లెండ్ అవ్వవు. బ్లెండ్ అంటే నథింగ్ బట్ మిక్స్ అవ్వవు అని. బ్లెండ్ అవ్వవు అంటే మిక్స్ అవ్వవు అని. మిక్స్‌కి మనం బ్లెండ్‌కి వర్డ్ మిక్స్ అనొచ్చు. ఓకేనా? ఆ సంథింగ్‌నే ఫ్యాక్టర్ అన్నాడు. ఆ ఫ్యాక్టర్‌నే మనం ఇప్పుడు ఏమంటున్నాం? జీన్ అని అంటున్నాం. మెండల్ అప్పుడు జీన్ అని అనలేదు. మెండల్ అప్పుడు జీన్ అని అనలేదు. మెండల్ అప్పుడు ఫ్యాక్టర్ అన్నారు. ఆ తర్వాత దానికి జీన్ అని పేరిచ్చాం మనం. జీన్ అని పేరిచ్చాం. ఇప్పుడు ఈ జీన్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్. రాసుకోండి. జీన్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్. ఓకే? క్లియర్? Yes, sir. యాహ్! ఎస్ సార్. ఇప్పుడు జీన్. ఈ జీన్ అనేది లైక్ జీన్ విచ్ కోడ్ ఫర్ నెక్స్ట్ అలీల్‌కి డెఫినిషన్ ఇచ్చారు కదా! మీకు ఎన్‌సీఈఆర్‌టీలో ఎలా ఇచ్చారో అలానే చదవండి. జీన్ విచ్ కోడ్ ఫర్ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ ఈస్ కాల్డ్ యాస్ అలీల్స్. అలీల్స్ అంటే ఏంటి అనేది నిన్ననే చెప్పాను నేను. జీన్స్ విచ్ కోడ్ ఫర్ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ ఈస్ కాల్డ్ యాస్ అలీల్స్. ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ ఉందనుకోండి. ఇలా ఉందనుకోండి. దీంట్లో స్మాల్ ఏదో ఒక మ్యూటేషన్ జరిగింది అనుకోండి. స్మాల్ టీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? అందుకే ఏమని ఇస్తాడు దీంట్లో? దే ఆర్ స్లైట్‌లీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సేమ్ జీన్. ఓకేనా? స్లైట్‌లీ
డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సేమ్ జీన్ అంటాడు. ఓకేనా, నేను హ్యాండ్ రైటింగ్ రాయట్లేదు, రాస్తే టైం అయిపోతుంది, మీరు కావాలంటే రాసుకోండి. ఓకేనా, ఏమవుతుంది, ఒక జీన్ ఉంటుంది. సో ఒక ప్రాసెస్లో ఫస్ట్ క్యాపిటల్ టీ ఉంటుంది. సో ఈ క్యాపిటల్ టీ ఏమవుతుంది, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైంలో ఈ క్యాపిటల్ టీలో ఏమవుతుంది, ఏదో ఒక మ్యుటేషన్ జరుగుతుంది. సో మ్యుటేషన్ జరిగినప్పుడు స్మాల్ టీ లాగా అవుతుంది. సో స్మాల్ టీ లాగా అవుతుంది. సో సేమ్ జీనే స్లైట్ చేంజ్ జరిగి ఇంకోటి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏమంటామంటే అలీల్స్ అని అంటాం. క్లియర్? Yes, sir. సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ లైక్ లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాంలేండి. సో తొందర ఎందుకు, ఇక్కడ వరకు సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొత్తం మీకు చెప్పాను. అంటే మెయిన్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లోకి వెళ్ళలేదు. రేపు లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నేను డిస్కస్ చేస్తాను. లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటి, లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి, సో ఆ తర్వాత పార్ట్ అనేది డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు స్టార్టింగ్ అసలు జెనెటిక్స్ అంటే ఏంటి, అసలు జెనెటిక్స్లో మనం ఏం చదువుతాం, అసలు జెనెటిక్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు అనేది మీకు అర్థమైంది. ఆ తర్వాత నెక్స్ట్ మెండల్ రాకముందు అప్పుడు ప్రజలకి ఏం తెలుసు అనేది మనం చూసాం. ఆ తర్వాత మెండల్ వచ్చిన తర్వాత మెండల్ స్టోరీ చూసాం, మెండల్ ఎప్పుడు పుట్టాడు, ఏం చేశాడు లైఫ్లో అని. సో మెండల్ అనేది ఏం ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, ఏ ప్లాంట్లో ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఎందుకు ఆ ప్లాంట్ని చూస్ చేసుకున్నాడు, ఆ ప్లాంట్స్లో ఎలా ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా చేశాడు, అప్ టు F2 జనరేషన్ మొత్తం మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ దీన్ని ఇంటర్ప్రిట్ చేయడమే లాస్. ఇప్పుడు ఏం జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేసాం కదా. సో ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు క్రాస్ చేస్తే టాల్ డ్వార్ఫ్, క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్రొడ్యూస్ అయింది. సో ఈ స్మాల్ టీ అనేది ఎక్స్ప్రెస్ అవ్వలేదు. స్మాల్ టీ అంటే డ్వార్ఫ్, క్యాపిటల్ టీ అంటే టాల్. క్యాపిటల్ టీయే ప్రొడ్యూస్ క్యాపిటల్ టీయే మనకి ఫైనల్ గా ఫీనోటైప్ కి సో నిన్న నేను మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు ఇదేంటి, టీటీ అనేది ఏంటి, జీనోటైప్. సో ఇప్పుడు టాల్ అని రాసింది ఏంటి, ఫీనోటైప్. మన బయటికి టాల్ గా ఇచ్చింది. సో ఇప్పుడు ఈవెన్ దో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నా కూడా ఒకటే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో డిస్సిమిలర్ అలీల్స్ ఉన్నప్పుడు కూడా ఏ అలీల్ అయితే ఎక్స్ప్రెస్ అవుతుందో సో దాన్ని డామినెంట్ అలీల్ అంటాం. ఓకే, రెండు డిస్సిమిలర్ అలీల్స్, రెండు సేమ్ అలీల్స్ కాదు, డిఫరెంట్ అలీల్స్, కానీ మనకి ఒకటే అలీల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఒకటే అలీల్ F1లో ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏదైతే అలీల్ F1 ఎక్స్ప్రెస్ అవుతుందో సో దాన్ని మనం డామినెంట్ అలీల్ అంటాం. రిమైనింగ్ F2, F3 వీటన్నిటిని కన్సిడర్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ F1 మీరు డామినెంట్ అలీల్ అని చెప్తున్నప్పుడు F1లో అది ఎక్స్ప్రెస్ అయ్యి ఉండాలి, అదే మాత్రమే ఎక్స్ప్రెస్ అయ్యి ఉండాలి, అప్పుడే దాన్ని డామినెంట్ అలీల్ అంటాం. సో అదే లా ఆఫ్ డామినెన్స్. సో ఆ తర్వాత ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఇది సెగ్రిగేట్ అయ్యి 3:1 వస్తుంది. సో ఎలా అవుతుంది అనేది అది చెప్పడమే లా ఆఫ్ సెగ్రిగేషన్. సో టుమారో ఇన్ డీటెయిల్గా రేపు అది డిస్కస్ చేస్తాను.